ఎక్కడైనా కనిపిస్తే తొక్కద్దు, దాటద్దు, తీసి పెట్టండి. మంచి ఒక కట్ట తయారు చేసి ఇవ్వండి పిల్లలకి. వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడో పడతాయి కొన్ని. అలా మొత్తం ఎక్కడ చూసినా కూడా పూర్వాగ్రమైన దర్భలే ఉన్నాయట. అందువల్ల ఆయనకి ప్రాచీన బర్హి అనే పేరు వచ్చింది. అంటే సార్థక నామధేయుడయ్యాడు. పేరు అదే పెట్టారు. ఆయన ఆ పని చేసి సార్థక నామధేయుడయ్యాడు. అటువంటి ఆయన సముద్రపుత్రి అయినటువంటి సవర్ణను వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరు సవర్ణ అని, సముద్రపుత్రి ఆవిడ. వారికి ఆ దంపతులకి 10 మంది పిల్లలు కలిగారు, సంతానం. మనం అనుకున్నాము పూర్వకాలంలో సమృద్ధిగా ఉండేది, అంతా సమృద్ధి. ఈ కాలంలో జేబు ఒకటి సమృద్ధిగా ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, అన్నీ సమృద్ధిగా ఉండాలి. అలా ప్రార్థన చేసుకోవాలి. అలా వాళ్ళకి సంతానము సమృద్ధిగా ఉంది చక్కగా. అటువంటి ఆ 10 మందికి కలిపి ప్రచేతసులు అని పేరు పెట్టి, ఒక్కొక్కరికి నామకరణం దండగా అనుకున్నాడేవో తెలియదు, మరి కలిపి ప్రచేతసులు అని పేరు పెట్టి. అరే ప్రచేతసు అంటే వాళ్ళు ఎప్పుడు కలిసే రావాలి, ఒక్కొక్కరిని పేరుతో పిలవరు. 10 మంది కలిసే ఉండాలి, వాళ్ళు కలిసే తిరగాలి. ఈ పద్ధతి ఏర్పాటు చేశాడేమో వాళ్ళ నాన్నగారు. అరే ప్రచేతస అనే గుంపది, టీం అది. ఇది ఇండియా టీం అంటే వాళ్ళు వస్తారే, ఆ ప్రకారంగా వీళ్ళు ప్రాచీన బర్హి టీం, వీళ్ళు ప్రచేతసులు వీళ్ళ పేరు. వీళ్ళకి వేరే పేర్లు చెప్పలా, వీళ్ళ పేరే ప్రచేతాహ అంతే. ఎవరిని పిలిచినా ప్రచేత. ఏ ప్రచేత? ప్రచేత 1, ప్రచేత 2, ప్రచేత. వీళ్ళందరూ కలిపి రావాల్సిందే ఒకేసారికి. వీళ్ళు 10 మంది. ఇలా వీళ్ళకందరికీ ఈ పేర్లు పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండేటువంటి జనం. వాళ్ళు ఎప్పుడు మాట తప్పేవాళ్ళు కాదు, ఒకే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. అటువంటి ప్రచేతసులు ఒకసారి సముద్రపు నీటిలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు అని చెప్పాడు ఈయన. అమ్మో, మైత్రేయుడి మీద బాంబు పడ్డట్టు అయింది. ఇదేమిటి 10,000 సంవత్సరాలు సముద్రపు నీటిలో తపస్సు అంటే ఇదేమిటి మాటలా ఇది, ఇదేమిటో కథా వ్యవహారం తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని, మహర్షి మీరు చెప్తూ ఉన్న ఈ కథ చాలా విచిత్రంగా విశేషంగా ఉంది, వింతగానూ ఉంది. 10,000 సంవత్సరాలు సముద్రపు నీటిలో తపస్సు చేశారు, నిలబడి వేరే తపస్సు చేశారు అని చెప్తున్నారు కదా, అది ఎలా జరిగింది, ఆ మహాత్ములు ఎలా తపస్సు చేశారు అని అడిగితే అప్పుడు పరాశర మహర్షి చెప్పారు, వారి తండ్రి ప్రాచీన బర్హి ఆ పిల్లల్ని చూసి, ఈ కుర్రవాళ్ళు ఇప్పుడు వివాహం చేసుకోవడానికి తగిన వయస్సుకి వచ్చారు కాబట్టి వీరిని ఇక వివాహంలోకి ప్రచోదన చేసి, అలాగే వీరు ప్రజా ఉత్పత్తి, మనమేమనుకున్నాం సృష్టి ప్రారంభంలో ప్రజలు బాగా పెరగాలి అని అనుకున్నారు అని, వీళ్ళని అలా ప్రజా ఉత్పత్తిలో ప్రోత్సహించాలి అని ఆయన మనస్సులో అనుకున్నాడు. అనుకుని పిలిచి, నాయనలారా ఇప్పుడు మీ వయస్సు పెళ్లి చేసుకునే వయస్సుకు వచ్చింది, ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సు అని అంటారు కదా, అలా ఈ వయస్సు పెళ్లి చేసుకోవాల్సిన వయస్సు ఇది, కాబట్టి మీరు వివాహం చేసుకోండి. నన్ను కూడా బ్రహ్మదేవుడు అలాగే ప్రోత్సహించి ఆజ్ఞాపించాడు, అప్పుడు నేను కూడా అలాగే వివాహం చేసుకున్నాను. ఇదిగో దాని ఫలంగానే మీరు నాకు పుత్రులుగా పుట్టారు. ఆయన మాటని నేను పాటించాను. ఇప్పుడు మీరు కూడా నా మాట పాటించి పెళ్లి చేసుకుని సంతానాన్ని కనండి అని అన్నాడు. అంటే తండ్రి గారి మాట జవదాటరు, మంచి సత్పుత్రులు వాళ్ళు, మంచి మాటే చెప్తున్నాడు, తప్పేం లేదు. కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏదో పెళ్ళి అంటే మీదే ఆలస్యం, మీరు అమ్మాయిని చూస్తే మేము చేసుకోం అని ఆ రకంగా లేరు వాళ్ళు. నాన్నగారు ఎవరు వద్దన్నారు, మేము ఎప్పటి నుంచో 3 ఏళ్ల నుంచి అనుకుంటున్నాం, నాన్నగారు అసలు పెళ్లి ప్రసక్తి తేవట్లేదని అనుకున్న రకం కాదు వాళ్ళు. వాళ్ళు మీరు పెళ్లి చేసుకోమనేది ప్రజాయై గృహమేధినాం. రామాయణంలో ఎందుకు అంటే సంతానం కోసం పెళ్ళి అనేది పూర్వకాలంలో ఆలోచన చేశారు. కామం కోసం కాదు, ధర్మం కోసం, సంతానం కోసం. ఆ సంతానం సత్సంతానం, ధర్మ సంతానం కావాలి. ఇది మన పూర్వజుల యొక్క ఆలోచన. వాళ్ళు కూడా అందుకనే, నాన్నగారు మీరు సత్సంతానము అనే మాట అన్నారు, మరి సత్సంతానం అనేది కలుగుతుంది అని ఎవరు రాసి పెడతారు? కలిగిన సంతానము సత్సంతానమే అవుతుంది అని ఎవరు చెప్తారు? అది ఎవరు చెప్పలేరు కదా.
మరి కలిగేటువంటి సంతానము సత్సంతానమే కావాలి అంటే ఏం చేయాలి అని అడిగారు వాడు. వివాహం సంగతి ఎట్లా ఉంచండి, వివాహము సరే మీరు చెప్పారు చేసుకుంటా, కానీ సత్సంతానానికి ఏం చేయాలి చెప్పండి అని అడిగారు. అప్పుడు ప్రాచీన బరిహి ఆరాధ్య వరదం విష్ణుం. ఏముందయ్యా, అన్నిటికీ ఒకటే మందు, హోమియోపతి తీసుకో, మంచిగా సంతోషం. ఆరాధ్య వరదం విష్ణుం అంటే ఒకటే కాదు, కనిపించేది అట్లా అని చెప్తున్నాను. ఇక్కడ ఒకే మంది ఇస్తారా పాపం, వాళ్ళు డాక్టర్లే, ఇట్లా అనిపిస్తుంది మనకి చూస్తే అన్నీ ఒకే రకంగా గుళ్ళుగా ఉన్నాయి అని. కానీ అది వేరే ఉంటుంది, దాంట్లో కాంబినేషన్ అంతా వేరే ఉంటుంది. కానీ అనుకునేవాళ్ళు అట్లా అనుకుంటారు. పాపం వాళ్ళకి ఇట్లా ఈ ప్యాకింగ్లు ఇవన్నీ లేవు, ఈ మధ్యలో వచ్చాయి. పూర్వకాలంలో పొట్లాలు కట్టించేసేవాడు. మన నరహరి తీర్థస్వామి వారు కూడా హోమియోపతి ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడూ చదివేసిన న్యూస్ పేపర్లు పడేయద్దు, నాకు తీసుకొచ్చి ఇవ్వండి అనేవారు. ఎందుకంటే అవన్నీ పట్టు పొట్లాలు కట్టించేవాడు. అందులో ఏమేమి ఇంకు కలిసేదో ఈ మాత్రలో తెలియదు. ఆ మాత్ర వీడు పట్టుకుని వీడికి చెమట, అసలే ముందే రోగంతో చెమట, ఈ చెమట, ఆ ఇంకు, ఈ మాత్ర మూడు కలిసి అది లోపలికి వెళ్తే జై గురుదత్త, శ్రీ గురుదత్త తెలియదు. అది లోపల ఏ మందై మారుతుందో తెలియదు లోపల. అందుకనే ప్యాకింగ్ మొదలు పెట్టారు. అట్లా మనం మందులు వేసుకుంటే చాలా కష్టం అండి. అది ఈ మధ్య బాగా పెరిగింది, డెవలప్ అయింది, చాలా సంతోషం. అలా ఏమిటి అడుగుతావు నువ్వు ప్రశ్న? అన్నిటికీ మనకి భగవంతుడు ఉన్నాడు కదా. ఆరాధ్య వరదం విష్ణు ఇష్టప్రాప్తిమసంశయం. ఇష్టప్రాప్తి, అభీష్ట సిద్ధి కావాలి అని అంటే గనక సంశయము లేకుండా భగవద్ అనుగ్రహం నీకు కలుగుతుంది. కాబట్టి ఆయన్ని ఆరాధన చేయి. మనం అనుకున్నాం గోవిందం ఆరాధయ, హే బాల గోవిందం ఆరాధయ, ఆయన ఆరాధన చేసుకోరా. అలా ఆరాధ్య వరదం విష్ణుం సమేతి నాన్యథామర్త్య కిమన్యత్ కథయామివ. కావలసినదంతా పొందే శక్తిని మనిషి భగవంతుడి ఆరాధనతో పొందుతాడు. ఇక నీకు వేరే చెప్పేదేముంది, వేరే ఉపాయం దేనికి? తస్మాత్ ఆరాధయత గోవిందం యది సిద్ధిమభీప్సత. మీకు గనక సిద్ధి కావాలి అని మనస్సులో ఉంటే ఆరాధయత గోవిందం, అది అందుకనే విష్ణు పురాణం. ఆ గోవిందుణ్ణి ఆరాధన చేసుకోండి, అది తప్ప వేరే ఉపాయం లేదు, మార్గం లేదు. భగవత్ స్మరణ, భగవద్ ఆరాధన అనే విషయాన్ని చెబుతూ ఇక ఆ ఆరాధన వల్ల కలిగేటువంటి